నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. తగలబడుతున్న కార్లు, పడిపోతున్న షేర్లు. అమెరికా అధ్యక్షుడిని గెలిపించి ప్రపంచాన్ని గెలుద్దామనుకుంటే వ్యాపారంలో మస్కుకు వరుస షాకులు తగులుతున్నాయి. మస్క్ను ప్రపంచ కుబేరుడిగా నిలబెట్టడంతో టెస్లా పాత్ర కీలకం. అలాంటి కంపెనీ ఇప్పుడు పట్టు కోల్పోతుంది. ఇప్పటికే టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి. లక్షల కోట్లు ఆవిరైపోయాయి. మస్క్ ప్లేస్కు ఎర్త్ పడుతుందనే చర్చ జరుగుతున్న వేళ జెట్ స్పీడ్తో దూసుకొచ్చి టెస్లాను పక్కకు కొట్టేసింది BYD. దీంతో మస్క్కు జలక్ పడినట్లయింది. అసలు టెస్లాను BYD ఎలా దాటేసింది? మస్క్కు రాబోయే రోజుల్లో మరిన్ని నష్టాలు తప్పవా? ఎలాన్ మస్క్ కు మైండ్ బ్లాంక్ షాక్. టెస్లా కంపెనీని దాటేసిన BYD. మస్క్ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా? టెస్లా మరింత పతనం చూడబోతోందా? అసలు టెస్లాను BYD ఎలా దాటేసింది? టెస్లా పతనానికి అసలు కారణమేంటి? ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాకు కష్టాలు తీరడం లేదు. కాదు, ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. మస్క్ను ప్రపంచ కుబేరుడిగా నిలబెట్టిన టెస్లా కంపెనీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. చైనాకు చెందిన BYD కార్ల కంపెనీ మరోసారి టెస్లాను వెనక్కి నెట్టింది. టెస్లా BYD మధ్య ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీ తీవ్రంగా మారుతోంది. ఈ మధ్య అనౌన్స్ చేసిన వార్షిక ఆదాయాల్లో మస్క్ నేతృత్వంలోని టెస్లాను BYD అధిగమించింది. చైనాలోని షెంజన్ కేంద్రంగా పనిచేస్తున్న BYD గతేడాది $107 బిలియన్ ఆదాయాన్ని సంపాదించింది. అంతకు ముందు ఏడాదితో కంపేర్ చేస్తే ఇది 29% అధికం. ఇక టెస్లాకు వచ్చిన ఆదాయం $97.7 బిలియన్ మాత్రమే. అంతకు ముందు కార్ల అమ్మకాల విషయంలో కూడా టెస్లాకు BYD గట్టి పోటీ ఇచ్చింది. వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో టెస్లాకు స్ట్రాంగ్ ప్లేస్ ఉంది. అయితే కొన్నేళ్లుగా BYD నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది. అమ్మకాల్లోనే కాదు, టెక్నాలజీ విషయంలోనూ BYD తన కార్లలో అనేక ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ కార్లను కూడా ఆ సంస్థ విక్రయిస్తోంది. 2024లో BYD సంస్థకు ఆ స్థాయిలో భారీ ఆదాయం రావడానికి కారణం అదే. 2024లో BYD ఆదాయం $777 బిలియన్ అంటే $107 బిలియన్ ఉంది. అంటే మన కరెన్సీలో 9.17 లక్షల కోట్ల రూపాయలు. ఇక టెస్లా ఆదాయం $97.7 బిలియన్ ఉంది. అంటే 8.37 లక్షల కోట్లు. టెస్లా ఆదాయం BYD కంటే దాదాపు $10 బిలియన్ తక్కువగా ఉంది. కార్ల అమ్మకాల్లోనూ టెస్లా వెనకే ఉండిపోయింది. 2024లో టెస్లా ఉత్పత్తి 4% తగ్గింది. లో టెస్లా కంపెనీ 17.7 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. మొత్తం 17.9 లక్షల కార్లను డెలివరీ చేసింది. ఇక 2024లో BYD కంపెనీ 17.6 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరిపింది. ఇక హైబ్రిడ్ కార్ల అమ్మకాలు కూడా కలిపితే మొత్తం అమ్మకాల సంఖ్య 42.5 లక్షలు. BYD ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం హైబ్రిడ్ కార్ల అమ్మకాలు పెరగడం. టెస్లా కంటే తక్కువ ధరకే కార్లను అందించడం BYDకి కలిసొచ్చింది. సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించడం కూడా ఆ సంస్థ ఆదాయం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఇకటు ట్రంప్తో మస్క్కు సన్నిహిత సంబంధాలు ఉండటం టెస్లా కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులోనూ BYD టెస్లా మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలన్ మస్క్ మీద యూరప్ జనాలు కోపంతో ఊగిపోతున్నారు. దీంతో ఆ ప్రభావం టెస్లా మీద పడుతోంది. ఇది BYDకి భారీగా కలిసి వస్తోంది. ట్రంప్ టీంలో ఒకడిగా చేరినప్పటి నుంచి మస్క్ మీద విద్వేషం పెరుగుతోంది. దీనికి తోడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు కూడా
మస్క్ మీద, టెస్లా మీద ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి మించి మస్క్ ప్రతి నిర్ణయం రాజకీయంగానే కనిపిస్తోంది. అది అతని వ్యాపారం మీద ప్రభావం చూపిస్తోంది. యూరోప్ దేశాలపై ట్రంప్ సుంకాల నిర్ణయంతో అక్కడ చైనా కంపెనీల ప్రభావం పెరుగుతోంది. ఇది టెస్లా కంపెనీకి సవాల్గా మారుతోంది. యూరోప్లోని మితవాద రాజకీయ గ్రూపులకు మస్క్ మద్దతు ప్రకటించిన తరువాత టెస్లా అమ్మకాలు మరింతగా పడిపోయాయి. దీనికి తోడు ఆ దేశాల్లో BYD సంస్థ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. అమ్మకాలను భారీగా పెంచుకుంటోంది. టెస్లా కార్ల కంపెనీని ఈ రోజు ఎలన్ మస్క్ తో పాటుగా ట్రంప్ తో కూడా కలగలిపి చూస్తున్నారు. ట్రంప్ విధానాలు నచ్చని వాళ్ళు, ఎందుకంటే ట్రంప్ ఈ రోజు వేస్తున్న టారిఫ్లు కానీ, గత నెలన్నర 2 నెలలుగా ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలు కానీ ప్రపంచంలో చాలా దేశాలలో ఆయన శత్రువులు తయారు చేసి పెట్టి యూరోప్ దేశాల్లో తన పరిధిని విస్తరించేందుకు గతేడాది మేజర్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ను ప్రారంభించింది BYD. ఫుట్బాల్లో యూరోపియన్ ఛాంపియన్షిప్ స్పాన్సర్షిప్ తో పాటు యూరోప్ అంతటా కొత్త షోరూంలను ప్రారంభించింది. చైనా కార్ల తయారీ సంస్థలపై సుంకాల కారణంగా తన కార్లను US లో అమ్మలేకపోయినా యూరోప్, సింగపూర్, థాయిలాండ్ లాంటి ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియన్ మార్కెట్లో BYD ప్రత్యేకమైన ఉనికిని క్రియేట్ చేసుకుంది. నిజానికి మస్క్ రాజకీయాల్లోకి ఎంటర్ కావడం, US ఫెడరల్ వర్క్ ఫోర్స్ లో భారీ కోతలకు దారితీయడం, యూరోప్ లో మితవాద రాజకీయ అభిప్రాయాలకు మస్క్ మద్దతివ్వడం లాంటి వాటిని చాలా మంది తిరస్కరించారు. అమెరికాలోనూ టెస్లాపై నిరసనలు కనిపించాయి. కొన్ని చోట్ల టెస్లా వాహనాలకు నిప్పంటించారు కూడా. ట్రంప్ స్వయంగా తాను టెస్లా కారు కొంటానని ప్రకటించినా ఆ పతనం ఆగలేదు. అదే BYDకి ఆయుధంగా మారింది. ఆదాయంలో, అమ్మకాల్లో టెస్లాను దాటేసేలా చేసింది. ఫోన్ ఫుల్ ఛార్జింగ్ కావాలన్నా తక్కువ అరగంట టైం అయితే పడుతుంది కదా. అదే 5 నిమిషాలు ఛార్జింగ్తో 400 కిలోమీటర్ల దూరం వెళ్లేంత ఛార్జింగ్ సాధ్యమవుతుందా అంటే అదే నిజమని చూపించింది BYD. అదే స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది, టెస్లాను దాటేసేలా చేసింది. ఛార్జింగ్తో పాటు BYDకి మాత్రమే సొంతమైన ప్రత్యేకతలు ఏంటి? రాబోయే రోజుల్లో టెస్లాకు మరిన్ని ఇబ్బందులు తప్పవా? BYD పోటీని తట్టుకోవడం ఇకపై టెస్లాకు సాధ్యం కాదా? ఫైవ్ మినిట్స్ ఛార్జ్, 400 కిలోమీటర్ల ట్రావెల్, మంచినీళ్లు తాగొచ్చే గ్యాప్ లో రెడీ. ఈవీల్లో BYD కంపెనీ స్పెషల్ మార్క్. టెస్లా కంపెనీపై ఆధిపత్యం అందుకేనా? BYD పోటీని తట్టుకోవడం టెస్లాకు సాధ్యమేనా? టెస్లాతో కంపేర్ చేస్తే ధర తక్కువ, ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ. ఇదే BYDని ప్రత్యేకంగా నిలిపింది. BYDకి చెందిన క్వీన్ L వంటి మోడళ్లు టెస్లా మోడల్ 3 ధరలో సగం ధరకే వస్తున్నాయి. ఇది వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇలా తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లను అందిస్తూ BYD కస్టమర్ల నమ్మకాన్ని సంపాదిస్తోంది. ధర విషయమే కాదు, సాంకేతికతలోనూ BYD తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ఏడాది కంపెనీ సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్తో 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇంతే దూరం టెస్లా కారు ట్రావెల్ చేయాలంటే కనీసం 15 నిమిషాల ఛార్జింగ్ అవసరం. దీనికి తోడు తమ బేసిక్ మోడళ్లలో కూడా ఉచితంగా గాడ్స్ ఐ పేరుతో సరికొత్త డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ను BYD అందిస్తోంది. ఇది వినియోగదారులకు మరింత మెరుగైన, సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది. సెల్ ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయాలంటే తక్కువలో తక్కువ అరగంట పడుతుంది. అలాంటిది 5 నుంచి 8 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 470 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చనే ఆలోచనే BYD వైపు వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఇంధనం నింపడానికి తీసుకునేంత వేగంగా ఛార్జ్ చేయడం, కారు పరుగులు తీయడమంటే మామూలు విషయం కాదు. ఈ టెక్నాలజీతో కూడిన కార్లు వచ్చే నెల మార్కెట్లోకి రాబోతున్నాయి. BYDకి చెందిన హార్న్ L, టాంగ్ LSU మోడళ్లలో ఈ టెక్నాలజీని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఛార్జింగ్ మాత్రమే కాదు, స్పీడ్లోనూ స్పీడ్ పరిచయం చేసేందుకు ఈ కార్లు రెడీ అవుతున్నాయి. 2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశముందని తెలుస్తోంది. ఎన్ని ఫీచర్లు ఉన్న ఈ కార్ల ధర మన మార్కెట్లో 31 లక్షల్లోనే అందుబాటులోకి రానుంది.
టెస్లాతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. BYD చాలా సాఫ్ట్ గా ప్రశాంతంగా టెక్నాలజికల్ గా కూడా చాలా వేగంగా ఎదుగుతున్నటువంటి కార్ల కంపెనీగా ఉంది. ముఖ్యంగా దానిలో ఏంటంటే 5 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే బ్యాటరీ దానిలో వచ్చిందనే ఒక వార్త. పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే టైంలో మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అంటే అంతకంటే పెద్ద ఆకర్షణ వేరేది ఉండదు. 15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే టెస్లా కారు 275 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మర్సిడీస్ బెంజ్ కారును 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే అది 325 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఆ రెండు కంపెనీలతో కంపేర్ చేస్తే BYD ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. అయితే టెస్లాతో కంపేర్ చేస్తే ఓ సమస్య BYDని వెంటాడుతోంది. అదే ఛార్జింగ్ స్టేషన్లు. టెస్లా దగ్గర 65,000 కంటే ఎక్కువ సూపర్ ఛార్జర్లు ఉన్నాయి. ఈ విషయంలో BYD వెనకే ఉండిపోతోంది. దీంతో ఛార్జింగ్ నెట్వర్క్ ను వేగంగా విస్తరించేందుకు BYD ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జనవరి 2025లో BYD 3,18,000 వాహనాలను విక్రయించింది. గతేడాదితో కంపేర్ చేస్తే ఇది 161% ఎక్కువ. చైనాలో దాని మార్కెట్ వాటా 15% చేరుకుంది. ఇది కాకుండా BYD షేర్ ధర 45% పెరిగింది. కంపెనీ కొత్త ఈవీ టెక్నాలజీ, ఆటో పైలట్ ఫీచర్లు భవిష్యత్తులో దాని అమ్మకాలను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. BYD చైనా మార్కెట్లో నంబర్ 1 గా ఉంది. ఇప్పుడు ఆసియా, యూరోప్, లాటిన్ అమెరికా మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. విపరీతంగా ధరలు ఉండటం టెస్లాకు మైనస్. ఇక తెలంగాణలో ప్లాంట్ పెట్టాలని BYD నిర్ణయించింది. హైదరాబాద్ శివార్లలో 3 ప్రాంతాలను పరిశీలిస్తోంది. తెలంగాణ ఈవీ పాలసీ ప్రోత్సాహకరంగా ఉండడం, మౌలిక సదుపాయాలు బాగా ఉండటంతో మెగా ఫ్యాక్టరీని BYD నిర్మించనుంది. మొత్తంగా కేవలం ఆదాయంలోనే కాదు, విక్రయాల సంఖ్యలోనూ టెస్లాకు BYD గట్టి పోటీనిస్తోంది. హైబ్రిడ్ వాహనాల విభాగంలో BYD ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ ధర, అత్యాధునిక సాంకేతికత, వేగవంతమైన ఛార్జింగ్ లాంటి ప్రత్యేకతలు BYDని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల మార్కెట్లో మరింత బలమైన శక్తిగా ఎదిగే అవకాశముంది. క్లియర్ గా చెప్పాలంటే టెస్లాకు ఇది ఖచ్చితంగా ఓ వార్నింగ్ లాంటిదే.